భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిలో ఓ సిమెంట్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కోదాడ కేసీపీ సిమెంట్ యూనిట్ నుండి కత్తిపూడికి సిమెంట్ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ నారంవారిగూడెం సమీపంలో అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో లారీలో ఉన్న సిమెంట్ బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్వల్ప గాయాల పాలైన లారీ డ్రైవర్ను హాస్పిటల్కి తరలించారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దండు బాణచందర్ అనే యువకుడు గత 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ మృతదేహాన్ని మహిళ ఇంటి ముందు వేసి మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలం వద్ద ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ పర్యాటక ప్రాంతమైన యారాడ కొండపై ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. యారాడ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. స్థానికులు సాయంతో క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ వెలుగుంచిన క్రాకర్స్ ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడి రాష్ట్ర స్థాయి నెట్బాల్ క్రీడాకారిణులు కేక్ కటింగ్ చేస్తున్న విద్యార్థులపైకి నిప్పురవ్వలు దూసుకెళ్లాయి. దీంతో ఒక్కసారిగా క్రీడాకారిణులు పరుగులు పెట్టడంతో ప్రమాదం తప్పిన పనైంది. రాయలసీమ జిల్లాలో నిరుద్యోగం పేదరికం పోవాలంటే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులే అవశ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. సీమ జిల్లాల నుంచి ఇప్పటి వరకు ఏపీకి 7 ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేస్తామంటూ డంకా బజాయించుకోవడం తప్ప వాళ్ళు చేసింది శూన్యమని చింతామోహన్ దుయ్యబట్టారు. అదేవిధంగా బనకచెర్ల వంటి ప్రాజెక్టులు తెస్తామని చెప్పడం తప్పితే ఇంతవరకు ఆచరణలోకి రాలేదని తెలిపారు. కేంద్రంలో పేదలకు సంబంధించిన ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని చింతామోహన్ ఖండించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ వర్ధంతి వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను సీఎం కొనియాడారు. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలైన బెల్ట్ షాపులను కట్టడి చేస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుందన్న ఎక్సైజ్ సిఐ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామంలో బెల్ట్ షాపులను అరికట్టాలని జోగిపేట ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డికి నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన లక్ష్మణ్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సిఐ ఫిర్యాదుకు స్పందించిన ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డి మీరు సర్పంచ్లు ప్రభుత్వంలో భాగం మాత్రమేనని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా ఉన్న బెల్ట్ షాపులను కట్టడి చేస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుందని సిఐ సాగర్ రెడ్డి సర్పంచ్ కు బదిలిచ్చారు. ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 41వ రోజుకు చేరుకుంది. ఇన్నాళ్లు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన జేఏసీ నాయకులు ఎమ్మెల్సీ బీటీ నాయుడు నివాసాన్ని ముట్టడించారు. నేపథ్యంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేఏసీ నాయకులతో మాట్లాడి వారికి హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకుని జేఏసీ నాయకులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తానని తెలిపారు. జిల్లా అంశాన్ని నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తాను అని ఎమ్మెల్సీ అన్నారు. కేటీఆర్ 10 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తోలు తీస్తా అని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం వల్లనే సీఎం రియాక్ట్ అయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆంధ్ర వాళ్లను జగన్ను ప్రగతి భవన్ కు పిలిపించుకొని విందులిచ్చింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వాదంతో మీకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, దాన్ని నిలదీస్తే అసహనంలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తిరుమలలో మరోసారి తొక్కిసలాట ఘటనకు టీటీడీ బోర్డు ప్రభుత్వం నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. భక్తుల భద్రతను గాలికి వదిలేశారని, వరుస సెలవులకు భక్తులు వస్తారనే ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలోని ఆలయంలో తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా జాగ్రత్తలు తీసుకోరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తిరుమలలో పాలన చేసేది టీటీడీ బోర్డు కాదు, టీడీపీ పార్టీ అని పొలిటికల్ డైవర్షన్స్ కోసం టీటీడీని ప్రభుత్వం వాడుకుంటుందని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.